హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను మీకు. ముందుగా అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, టమాటాలు. అండ్ అలాగే పక్కనే పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేసుకొని చాందంపులు అయితే ఉడికించుకున్నాను 3 విజిల్స్ వచ్చేదాకా. తర్వాత నేనైతే క్యారెట్, బీట్రూట్, కీరా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను గైస్ జ్యూస్లోకి అయితే. ఇవైతే జ్యూస్లోకి. అండ్ అలాగే చామదుంపలు ఉడికిపోయిన తర్వాత ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నాను మొత్తం అన్నీ చామదుంపలన్నీ. చామదుంపల కూర నా ఫేవరెట్ కూర గైస్, చాలా వీడియోలో కూడా చెప్పాను నేను. అండ్ అలాగే చామదుంపల కూరలోని గుడ్లు కూడా వేసుకుంటే బాగుంటుంది గైస్. నేనైతే గుడ్లు అయితే వేయకుండా ఫస్ట్ లాస్ట్లో వేసాను, ఉడకబెట్టాను. అండ్ అలాగే జ్యూస్ కోసం అయితే అవన్నీ కట్ చేసినవి అన్నీ జ్యూస్ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను గైస్. ఇద్దరికి సరిపడా ఇది జ్యూస్ అయితే. అండ్ అలాగే జ్యూస్ అయితే తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే మేమైతే ఏమైందంటే గైస్, జ్యూస్ వీడియో తీసాను కానీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ చేసుకున్నాను. ఆ వీడియో తీయడం మర్చిపోయాను నేనైతే, అదైతే పోస్ట్ చేయలేదు. ఓట్స్ అయితే చేసేసుకున్నాను. అండ్ అలాగే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను గైస్. ముందుగా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. అవి కూడా బాగా కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. అండ్ అలాగే గ్యాస్ నేనైతే కర్రీ అయ్యేలాగా ఒక విషయం చెప్తాను మీకు. నేనైతే 4 days అయింది డైట్ స్టార్ట్ చేసి. ఫర్దర్గా ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో డైట్ వీడియోస్ కూడా వస్తాయి. డైట్ వీడియోస్ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే పక్కనే ఈలోగా కూర అయ్యేలాగా ఇవాళ కుక్కర్లోని పప్పు, రైస్, కందిపప్పు, పెసరపప్పు, బ్రౌన్ రైస్ పెట్టేసుకున్నాను గైస్. కొంచెం సేపు నానబెట్టుకోవడానికి అయితే పక్కన పెట్టాను అవి, చూడండి గైస్. అండ్ అలాగే కర్రీ అయితే చూడండి, టమాటాలు కూడా వేసేసాను, బాగా కలుపుకుంటూ ఉన్నాను. అండ్ అలాగే దాంట్లోనే చామదుంపలు అయితే వేసేసాను, అవి కూడా కొంచెం కలుపుకుంటూ ఉన్నాను. చామదుంపలు కొంచెం ఎక్కువగా అయితే ఉడికిపోయినాయి, బట్ అయినా కూర టేస్ట్ అయితే బాగుంది గైస్. బాగా కలిపేసుకున్నాను. కొంచెం 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి దాంట్లోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను గైస్. కారం అయితే 3 tablespoons వేసాను. అండ్ అలాగే అవి మొత్తం కలిపేసుకొని దాంట్లోనే చింతపండు రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగానే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. అదంతా పీలంతా తీసి అయితే వేసాను గైస్. చూడండి కర్రీ అయితే. ఈలోగా కర్రీలో వాటర్ కూడా వేసుకున్నాను కొంచెం చింతపండు రసం, కొంచెం వాటర్ వేసుకోవాలి. అండ్ అలాగే కారం కానీ, ఉప్పు కానీ, చింతపండు కానీ ఎక్కువైనప్పుడు అయితే గైస్ కొంచెం పంచదార వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బ్యాలెన్స్ అవుతాయి. నానబెట్టుకున్నాను కదా గైస్, ఈలోగా నానబెట్టుకున్న పప్పు రైస్లోనే అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసుకున్నాను. దాంట్లోనే గోంగూర, తోటకూర కూడా వేసుకున్నాను గైస్. తోటకూర వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, అవి కూడా చింతపండు రసం అయితే వేసాను. చింతపండు రసం అయితే కొంచెం వేసాను గైస్, ఎందుకంటే కొంచెం రైసే కదా అది, అందువల్ల కొంచెం వేసాను. దాంట్లోనే మళ్ళీ కొన్ని వాటర్ వేసుకున్నాను, ఉప్పు వేసాను, సాల్ట్ వేసేసుకొని, కారం వేసేసుకొని, పసుపు వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి గైస్. ఆ తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి.
కొంచెం 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి గైస్. రెండే, అంతకు మించి ఎక్కువ వేయకూడదు. నేను 2 కూడా తక్కువే గైస్. కూర చూడండి, ఇలాగ కూరని చూశాను కలుపుకోవడానికని వెళ్ళాను గైస్. కూర అయితే లాస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇలాగైతే గుడ్లు అయితే ఉడకబెట్టాను గైస్. కిచిడి కూడా కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చినాయి. అండ్ అలాగే మళ్ళీ ఫైనల్గా కొన్ని వాటర్ ఉంటాయి గైస్ లాస్ట్లో అయితే, అవి కూడా కొంచెం ఉడకబెట్టేసుకున్నాను పొయ్యి మీద పెట్టి కొంచెం. అండ్ అలాగే మొత్తం ఇల్లంతా క్లీన్గా పెట్టేసుకున్నాను గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై